నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. నేను పవన్. హైదరాబాద్లో చిన్నపాటి వర్షానికి పూర్తిగా ఇక్కడున్న రోడ్లన్నీ జలమయంగా మారిపోతున్నాయి. ఎక్కడ కూడా ఏ ఒక్క అధికారి కూడా పూర్తి స్థాయిలో పట్టించుకోవట్లేదు. దానికి నిదర్శనమే ప్రస్తుతం ఈ షేర్లింగంపల్లిలోని ఈ సురేష్ నగర్ కాలనీ. అంటే చాలా రోజుల నుంచి ఇట్లాంటి చిన్నపాటి వర్షానికి ఇక్కడ రోడ్లపైకి నీరు రావడం వల్ల ఇక్కడ ఉన్న జనాలు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. నిజంగా ఇక్కడ పక్కనే JHMC మనకు ఆఫీస్ ఉంటుంది. అక్కడున్న అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎందుకు పట్టించుకుంటలేరంటే, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకంటే ఈ కాలనీలో ప్రధానంగా కొన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఆ కన్స్ట్రక్షన్స్ వల్లనే ఇట్లాంటి కొన్ని తప్పులు ఏర్పడి పూర్తిగా అంటే డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేక కొన్ని తప్పులు ఏర్పడి పూర్తి ఈ రోడ్లపై కూడా వాటర్ రావడం వల్ల జనాలు అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న జనాలు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్న వైనం కనిపిస్తుంది. అంటే పక్కన ఏదో ఒక చిన్న స్కూల్ ఉంది. ఆ స్కూల్లో చదువుకున్న పిల్లలు కూడా ఈ చిన్నపాటి వర్షానికి ఈ డ్రైనేజ్ వల్ల వాటర్ వ్యవస్థ పూర్తి స్థాయి రోడ్లపైకి వస్తున్నప్పుడు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంటే ఎందుకు అధికారులు ఇట్లాంటి తప్పిదాలు జరుగుతున్నా JHMCలో ఎందుకు మున్సిపల్ అధికారులు పట్టించుకుంటలేరు? సరే, మున్సిపల్ అధికారులు గతంలో జరిగిన తప్పులకు అని చెప్పేసి నాయకులు గత ప్రభుత్వం చేసింది లేదు, ఈ ప్రభుత్వం చేసిందని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ప్రస్తుతం అధికారులు మాత్రం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? అంటే ఇక్కడ అధికారులు కూడా అంటే చూసి చూడనట్టుగా వదిలేస్తుంది. సరే, గతంలో నిజంగానే పర్మిషన్స్ ఇచ్చిందనుకుంటే ఇప్పుడున్న ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఇక్కడ అయితే ఆ డ్రైనేజ్ వాటర్ లీక్ అవుతుందో దాన్ని ఎందుకు పూర్తి స్థాయిలో సరిదిద్దట్లేరని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న ప్రాంతవాసులు, ఇక్కడ ఉన్న నివసిస్తున్న ఆ కాలనీ వాసులు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రధానంగా మనం చూడొచ్చు ఈ రోడ్ పైకి, అంటే చిన్న రోడ్ కూడా కాదు, ప్రధానంగా పెద్ద పెద్ద కార్లు కానీ పెద్ద పెద్ద వెహికల్స్ కూడా రావడం జరుగుతుంది. సో వాటికి కూడా ఇబ్బందిగానే మరి నేను అనుకోని ఎక్కడి నుంచి వచ్చారన్న ఇట్లుంది సిచ్యువేషన్? ఇంది చిన్నపాటి వర్షానికి పూర్తిగా జలమయం అయిపోయింది. ముంగట కాలువ లేదు. ఏంటి ప్రధానంగా ఏం సమస్య వచ్చిందంటారు? ఇక్కడ కాలువ ముంగట రోడ్, మెయిన్ రోడ్ కు కాలువ నుంచి నీళ్ళు పోవాలి. ఇవన్నీ డ్రైనేజ్ మొత్తం సాఫ్ లేవు. అవి మొత్తం మీనువాళ్ళు తెడిచిపోతుంది. దీనికి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంట? చాలా మంది పైనుంచి వచ్చే నీళ్ళే ఈ డ్రైనేజ్ నిండిపోతున్నది కదా, అక్కడ నుంచి వెళ్ళాలి కదా, కాలువ తీస్తే వెళ్ళిపోతాయి. చక్కగా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేక డ్రైనేజీ కరెక్ట్ లేదు. డ్రైనేజ్ కరెక్ట్ లేదు. ఇప్పుడు ఇంకా మున్సిపల్ అధికారులు రెగ్యులర్ గా తనిఖీలు చేస్తుంటారా? చేస్తూ వస్తుపోతారు కానీ ఎన్ని రోజులు చేసి మస్తు సార్లు చేసి కానీ అసలు క్లీన్ అవుతలేవు. వస్తువులు పైనుంచి అంతా ఇరికిపోతున్నది. వర్షం అయితే పెద్ద ఎత్తున వల్లే చిన్నపాటి వర్షానికి పైనుంచి వచ్చే నీళ్ళే వాటరే. అక్కడ నుంచి మసీద్ బండకి వెళ్ళి అట్లుంచి వస్తే నీళ్ళు. అంటే ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థనే సరిగ్గా లేదు, చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ జలమయం అయిపోతున్నాయి, మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాహనదారులు కూడా చాలా వరకు వాళ్ళు ఆ ఇబ్బందులు ఫేస్ చేయడం కూడా జరుగుతుంది. అంటే ప్రధానంగా మనం చూడొచ్చు, అంటే డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఇక్కడ ప్రధానంగా ఆ డ్రైనేజ్ పొంగి పొరుతున్న ఆ వైనం కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఎందుకంటే ఇప్పటిది కాదు ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది. అంటే చాలామంది మున్సిపల్ అధికారులు కూడా ఎన్నిసార్లు వాళ్ళకి విన్నయించుకున్నా వాళ్ళు పూర్తిగా పట్టించుకొని ఆ వైనం కూడా కనిపిస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ వాహనదారులు మనకు ప్రధానంగా చెప్తున్న వైనం కంటే. అంటే ఇవి కేవలం ఇక్కడి కావు, పైనుంచి ఏదైతే ఆ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేక ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా ఆ డ్రైనేజ్ పొంగి పొరులుతుంది. కాబట్టి ఇట్లాంటి తప్పిదాలు ఏర్పడుతున్నాయి. మున్సిపల్ అధికారులు వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాలనీ వాసులు చెప్పడం జరుగుతుంది. ఇది వాటర్ ఇంతనం అవుతుంది మరి ఎన్ని రోజుల నుంచి ఇట్లా? ఎప్పుడైనా ఇంతేనా? ఎన్ని రోజుల నుంచి అవుతుంది? ఇది 3 రోజులు అయింది. 3 రోజులు అయితే వర్షం చిన్నపాటి వర్షానికి ఇట్లా పొందుతుందా? చిన్నపాటి తోడితే లెవెల్ పోతుంది, చిన్నగా పోతే అక్కడికి పోతాయి, లెవెల్ పోతుంది, ఆ డోర్లు అంతా మునిగిపోతాయి మొత్తం. అది ఎందుకు ఇట్లా అవుతుంది మరి? ఇది సరిగా లేదు, డ్రైనేజ్ లైన్ సరిగా లేదు, వాళ్ళు పట్టించుకుంటలేదు. ఎందుకు JHMC అధికారులు పట్టించుకుంటలేరు? అట్లా వస్తారు, అట్లా పోతారు అంతే. వాళ్ళు చెత్త తీస్తారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కొత్త బిల్డింగ్స్, దాని వల్ల ప్రాబ్లం అవుతుందని అనుకుంది కదా. అవతల బిల్డింగ్లు ఉన్నాయి, పెద్ద బిల్డింగ్. ఇంతకు ముందు మంచిగానే ఉండేనట ఇది ఈ కాలనీ. ఆ పెద్ద బిల్డింగ్ వేసినప్పటి నుంచి మసీద్ బండ నీళ్ళు మొత్తం ఇక్కడికి వస్తున్నాయి. మసీద్ బండ నీళ్ళు ఇవన్నీ మసీద్ బండ నీళ్ళు మొత్తం. ఏం పేరే? నా పేరు అంజయ్. ఏంటి నీళ్ళు ఇంత ఎక్కడికి నుంచి వస్తున్నాయి? అక్కడ నుంచి మసీద్ బండ నుంచి వస్తున్నాయి. మరి JHMC అధికారులు పట్టించుకుంటలేరు? ఏం పట్టించుకుంటలేరు, ఇట్లా వస్తారు అట్లా పోతారు. ఇప్పుడు వర్షం చిన్నపాటి వర్షం రోజు అంటే వర్షం పడ్డప్పుడు ఇట్లా వర్షం పడ్డప్పుడల్లా ఇట్లనే, ఎప్పుడు వర్షం పడితే అప్పుడు అంతే. మరి పట్టించుకుంటలేరు. నీళ్ళేంటి అంటే వరద నీళ్ళు, డ్రైనేజ్ నీళ్ళు, వరద నీళ్ళు రెండు. వాన పడ్డప్పుడేమో ఇది వస్తుంది, డ్రైనేజ్ నీళ్ళు ఎక్కువైనప్పుడేమో అది వస్తుంది. మరి అధికారులు ఏం చెప్తున్నారు? ఏం చెప్తారు? ఏం చేస్తారు అంటే చేస్తారు, ఇట్లా వస్తారు అట్లా పోతారు, చేస్తాం అనుకుంటా కథ. ఎలక్షన్ వస్తారు, ఎలక్షన్ వెళ్ళిపోతారు. ఎలక్షన్ వస్తారు పోతారు. तो डेली बहुत ज़्यादा दिक्कत होता है आने जाने में. वो ड्यूटी वाले हैं, समझ में नहीं आता है कैसे जाए कैसे आए. रेपिडो वाला भी नहीं आता है यहाँ तक. మీరు ఇక్కడనే ఉంటారా? ఇక్కడ ఉంటామండి. చిన్నపాటి వర్షానికి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ?
ఇక్కడ అది డ్రైనేజీ లీక్ అయింది. ఇబ్బంది అవుతుంది మీకు వర్షానికి? ఇబ్బంది అవుతుంది. ఇక్కడనే ఉంటుందా? ఇక్కడనే ఉంటాం మేము. ఇక్కడ 7 సంవత్సరాలు. లేదు, ఎప్పుడు ఇట్లానే. ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి ఇట్లా అధికారులు ఎందుకు పట్టించుకుంటలేదు తెలీదు సార్, తెలీదు. ఎప్పుడు ఇట్లానే, ఎప్పుడు ఇంకా ఈ తక్కువ ఈ రోడ్లు వేసిండు, రోడ్లు కూడా లేకుండా రోడ్లు వేసిండు. ఇప్పుడు రాత్రి పడ్డ వర్షానికి, ఈ రాత్రి పడ్డ వర్షానికి ఇంత పెరిగినాయి. అయ్యి ఇప్పుడు 4-5 రోజుల నుంచి ఇంతే ఉంది. ఇది ఇంకా చాలా ఉండే, ఇంతవరకు ఉండే, ఇప్పుడు దిగినాయి. అందుకే చాలా ఉండే అండి. ప్రధానంగా ఈ కాలనీలోకి నీళ్ళు రావడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ ఉంది. సో దాని వెనుక పెద్ద ఒక వైట్ కలర్ SMR బిల్డింగ్స్ ఉన్నాయి. అది కూడా ప్రధాన కారణం అని కూడా ఇక్కడ కొందరు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దాంట్లో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక దాంట్లో ఉన్న నీరన్ని రోడ్ మీదకి రావడం, అంటే ఈ చిన్నపాటి డ్రైనేజ్కి వాటి కనెక్షన్ ఇవ్వడం వల్ల పూర్తిగా అది ఓవర్ఫ్లో అయిపోయి ఈ రోడ్ల మీదకి వస్తున్న వైనం కూడా కనిపిస్తుంది. అంటే కేవలం ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ వల్లనే గతంలో ఏదైతే ప్రస్తుతం ఈ హైడ్రా ఏదైతే తీసుకొచ్చుకుందో, అంటే ఈ అక్రమంగా నాలలపై నిర్మిస్తున్న నిర్మాణాలు కావచ్చు, లేకపోతే అక్రమంగా డ్రైనేజ్లని కబ్జా చేస్తున్న వైనము దీనికి ప్రధానంగా కారణం అని చెప్పేసి కూడా ప్రధానంగా ఉన్న వాసులు కూడా చెప్తున్నారు. అంటే ఒకవైపు పూర్తిగా ఎన్డీఆర్ బృందాలు కూడా చాలా వరకు దీనికి తనిఖీ చేసిన, అంటే హైడ్రా కావచ్చు మున్సిపల్ అధికారులు కూడా చాలా వరకు దీనిపైన తనిఖీ చేసిళ్ళు. కానీ ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేకపోయిందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న కాలనీ వాసులు మనకు చెప్పడం జరుగుతుంది. దీన్ని స్కూల్ పక్కన గల్లీది, అంటే స్కూల్కి వెళ్ళే దారిలో కూడా పూర్తిగా వాటర్ ఆ రోడ్ నీట మునిగిపోవడం వల్ల ఇక్కడ ఉన్న పిల్లలు కూడా చాలా వరకు ఇబ్బంది పడిన వైనం మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ కాలనీ వాసులు కూడా చెప్తుంది ఏంటంటే కేవలం ఇది కన్స్ట్రక్షన్ అడ్డగోలుగా కన్స్ట్రక్షన్ అక్రమంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థని పూర్తిగా పాడు చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాటర్ ఇటు వెళ్ళలేకుండా పోతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మనం చూడొచ్చు, మన ఇంకా కూడా డ్రైనేజ్ పొంగుతుంది. అంటే నిన్న పడ్డ 1-2 గంటల వర్షానికి ఆ డ్రైనేజ్ కూడా పొంగి పొర్లుతుంది. అంటే కేవలం ఇది పైనుంచి వచ్చే వాటర్ కదా, అంటే వరద నీరు వచ్చిన వాటర్ కొంత అయితే ఈ డ్రైనేజ్ పూర్తిగా క్లియర్ లేకపోవడం వల్ల ఆ పొంగి పొర్లుతుంది. డ్రైనేజ్ నుంచి వచ్చిన వాటర్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడైతే కొత్తగా కన్స్ట్రక్షన్ జరిగిన వాళ్ళు కొత్తగా డ్రైనేజ్ నిర్మిస్తలేదు. దాంట్లో ఉన్న పైప్ లైన్లు కూడా వీటికి కనెక్షన్ ఇవ్వడం వల్ల ఇది పూర్తిగా పొంగడం కూడా జరుగుతుంది. దానివల్ల ఇక్కడ వాటర్ స్టోర్ అయిపోయి ఆ కింద ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా ఇక్కడ కాలనీ వాసులు ప్రధానంగా చెప్తుంది. సో మనకు ఇట్లా వెహికల్స్ కూడా ఈ మెయిన్ రోడ్ ద్వారా వెళ్తున్నాయి. సో ఇది పూర్తిగా మునిగిపోయిన వైనం కనిపిస్తుంది. సో మనకు అక్కడ కనిపిస్తుంది ఇక్కడైతే కొత్తగా కట్టిన ఆ బిల్డింగ్ దగ్గర దాని పక్కనే ప్రధానంగా ఒక డ్రైనేజ్ ఆ పొంగి పొర్లుతున్న వైనం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పూర్తిగా నాలాలు ఏదైతే ఆ డ్రైనేజ్ పైన అక్రమంగా కడుతులో పర్మిషన్స్ లేకుండా అది ఆ బ్లాక్ అయిపోయి ఎక్కడైతే తెరుచుకోకూడదో రోడ్ పైన గుంతలు తెరుచుకోకూడదు, ఆ గుంతలు తెరుచుకొని నీళ్ళు అనేది అక్కడ నుంచి పొంగుతున్నాయి. కాబట్టి ఆ నీళ్లు రోడ్ పైకి వచ్చి అక్కడనే ఉండిపోవడం కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించిన వైనం కనిపిస్తుంది. అంటే ప్రధాన కారణం ఇది కేవలం ఆ కన్స్ట్రక్షన్ జరుగుతుంది పర్మిషన్స్ లేకుండా, అంటే వితౌట్ పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకోటి ఆ సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక కూడా ఆ వాటర్ పొంగి పొర్లుతుందని చెప్పేసి కూడా కాలనీ వాసులు ప్రధానంగా మనకు చెప్తున్న వైనంగా అనిపిస్తుంది.